మనస్సు అంతులేని ఒక సాగరం లాంటిది కదూ. కొన్నిసార్లు ప్రశాంతంగా, కొన్నిసార్లు అలజడిగా ఉంటుంది. ఈరోజు మనం ఆ మనోసముద్రపు లోతుల్లోకి ఒక ప్రశాంతమైన ప్రయాణాన్ని మొదలుపెడదాం. మనందరికీ ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది కాదంటారా? ఏదైనా ఒక విషయం మీద మనసు పెట్టాలని చూస్తే చాలు, ఎక్కడెక్కడ ఆలోచనలు వచ్చి మనసుని చుట్టేస్తాయి. అప్పుడు మనకేమనిపిస్తుంది? అయ్యో, నా వల్ల కావట్లేదు అని ఒక చిన్న నిరాశ. కానీ ఒకవేళ యోగశాస్త్రం ఇది తప్పేగాదు, ఇది ప్రయాణంలో మొదటి అడుగు అని చెప్తే ఎలా ఉంటుంది? అవును, ఆ గందరగోళం వెనుక ఒక అద్భుతమైన క్రమముందని తెలిస్తే. నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు ప్రేమతో స్వాగతం. పతంజలి యోగ సూత్రాలలోని 195 సూత్రాల ఈ పవిత్ర యాత్రలో మనమంతా కలిసి నడుస్తున్నాం. ఈరోజు మనం 42వ అడుగు దగ్గర ఉన్నాం. ఇక్కడ మన మనసు ఒక వస్తువును మొదటిసారి ఎలా హత్తుకుంటుందో ఆ మొదటి స్పర్శలోని రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. గత సూత్రంలో మన మనసు ఒక స్వచ్ఛమైన స్ఫటికంలా ఎలా మారుతుందో తెలుసుకున్నాం కదా. మరి అంత స్వచ్ఛంగా మారడానికి ముందు మనస్సు ఈ ప్రపంచంలోని వస్తువులను ఎలా పట్టుకుంటుంది, ఆ మొదటి పట్టు ఎలా ఉంటుందో ఈరోజు చూద్దాం. ఈరోజు మనం తెలుసుకోబోయే సూత్రం ఒక అందమైన భరోసానిస్తుంది. మన మనస్సులో చెలరేగే ఆలోచనల తుఫాన్లో కూడా ఒక శాంతి దాగి ఉందని, దాన్ని అర్థం చేసుకుని తాళంచివి మన చేతిలోనే ఉందని చెబుతుంది. ఆ శాంతిని అన్వేషిస్తూ పదండి ఈ సూత్రపు లోతుల్లోకి ప్రయాణిద్దాం. ఇప్పుడు ఈ సూత్రం యొక్క పవిత్రమైన ధ్వనిని మనసు పెట్టి విందాం. తత్ర శబ్ద అర్థ జ్ఞాన వికల్పైః సంకీర్ణా సవితర్కా సమాపత్తిః. ఈ శబ్ద ప్రకంపనల్లోనే ఎంతటి లోతైన అర్థం దాగుందో. ఈ సూత్రంలోని ప్రతి పదాన్ని ఒక ముత్యంలా విడదీసి చూద్దాం. తత్ర అంటే అక్కడ లేదా ఆ స్థితిలో. శబ్ద ద వర్డ్ అంటే ఆ వస్తువు యొక్క పేరు. అర్థ ఇట్స్ మీనింగ్ ఆర్ ది ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ అంటే దాని నిజస్వరూపం, దాని గుణాలు. జ్ఞాన ద కన్సెప్చువల్ నాలెడ్జ్ అంటే ఆ వస్తువు గురించి మనకు ఉన్న ఆలోచనలు, జ్ఞాపకాలు. వికల్పై విత్ దీస్ ఆల్టర్నేటివ్స్ అంటే ఈ మూడింటి కలయికతో. సంకీర్ణ అంటే కలిసిపోయి లేదా మిశ్రమంగా ఉండటం. ఈ స్థితిని సవితర్క అంటారు, అంటే తర్కంతో కూడినది. ఇలాంటి సంపూర్ణ లీనతనే సమాపత్తిః ద స్టేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అంటారు. ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోటానికి ఆంగ్లంలో చెప్పాలంటే ఇన్ దాట్ స్టేట్ ద మెడిటేటివ్ అబ్జార్ప్షన్ ఆర్ సమాపత్తిః ఈజ్ మిక్స్డ్ అప్ విత్ ద వర్డ్ శబ్ద, ఇట్స్ మీనింగ్ అర్థ అండ్ ఆర్ ఐడియాస్ అబౌట్ ఇట్ జ్ఞాన. దిస్ స్టేట్ ఇస్ కాల్డ్ సవితర్క. ఇక మన సొంత భాషలో మన హృదయానికి హత్తుకునేలా చెప్పుకుంటే, మనమొక వస్తువుపై మనసు పెట్టినప్పుడు మన ఏకాగ్రత కేవలం ఆ వస్తువుతోనే ఉండదు. దాని పేరు, దాని గుణాలు, దాని గురించి మనకున్న ఆలోచనలు ఈ మూడు కలిసిపోయుంటాయి. ఈ అందమైన మిశ్రమ స్థితినే సవితర్క సమాపత్తి అంటారు. గుర్తుంచుకోండి, ఇది తప్పు కాదు, ఇది మన ధ్యాన ప్రయాణంలో మొదటి అత్యంత సహజమైన అడుగు. సరే, ఈ సవితర్క సమాపత్తి అంటే ఏమిటో ఇంకాస్త లోతుగా చూద్దామా? దీన్ని సంప్రజ్ఞాత సమాధిలో మొదటి మెట్టుగా చెప్తారు. అంటే మనకి ఇంకా ఎరుక ఉంటుంది, మనసు మౌనంగా మారిపోదు, కాని ఒకే వస్తువు మీద లగ్నమై ఉంటుంది. ఆ వస్తువు పేరు, దాని గురించిన తర్కం, ఆలోచనలు అన్నీ చుట్టూ ఉంటాయి. మౌనంలోకి వెళ్లే ముందు మనసు చేసే ఒక అందమైన ప్రయత్నమిది. అందుకే ఇది చాలా సహజమైనది, తప్పనిసరి కూడా. చూసారా, పతంజలి మహర్షి ఇదే విషయాన్ని 3వ విభాగంలో కూడా ఎంత స్పష్టంగా చెప్పారో. ఆయనంటారు, ఒక వస్తువు యొక్క పేరు, దాని అర్థం, దాని గురించిన మన ఆలోచన ఈ మూడు సహజంగానే మనసులో పెనవేసుకుని ఉంటాయని. అందుకే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తున్నాయని కంగారు పడకూడదు. నాకు ఏకాగ్రత కుదరట్లేదు అనే మనల్ని మనం నిందించుకోకూడదు. ఇది చాలా ముఖ్యం. మనసు తన స్వభావాన్ని చూపిస్తోందంతే. దాన్ని ఒక తల్లి తన పసిబిడ్డను చూసినట్టు ఎంతో ప్రేమతో, ఓర్పుతో గమనించాలి, అంతే. ఇక్కడ మనం ఒక చిన్న తేడాను గమనించాలి. సవితర్క స్థితిలో మనసు చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది, ఆలోచనలతో, తర్కంతో. కాని మన అసలు స్వరూపమైన శుద్ధ చైతన్యం అలా కాదు. అది కేవలం ఒక సాక్షి, నిశ్శబ్దంగా, నిశ్చలంగా అన్నింటినీ గమనిస్తూ ఉంటుంది. ఈ సవితర్క స్థితి అనేది ఆ నిశ్శబ్దమైన సాక్షితత్వానికి దారితీసే మార్గంలో ఒక ముఖ్యమైన మలుపు మాత్రమే.
ఈ సూత్రం యొక్క సారాంశం మన హృదయానికి మరింత దగ్గరవ్వాలంటే ఒక చిన్న అందమైన కథ చెప్పుకుందాం. ఈ కథ వింటే ఈ సూత్రం మనకు పూర్తిగా అర్థమైపోతుంది. ఈ ప్రశాంతత మీ మనసును తాకుతున్నట్లయితే నాతోనే ఉండండి. చివరలో ఒక అందమైన ఆశీర్వాదం మీకోసం ఎదురుచూస్తోంది. ఒక క్షణం మీ కళ్ళు మూసుకొని ఒక అందమైన, తాజాగా వికసించిన గులాబీ పువ్వును ఊహించుకోండి. దాని మృదువైన రేకులు, దాని గాఢమైన రంగు. ఆ పువ్వును చూడగానే మనస్సులో మెదిలే మొదటి మాట గులాబీ, అవునా? అదే శబ్దం ఆ వస్తువుకు మనమిచ్చిన పేరు. తర్వాత మన దృష్టి ఆ పువ్వు యొక్క గుణాల మీదకి వెళ్తుంది. దాని రేకులను తాకితే ఆ మృదుత్వం, దాని రంగు, గాలిలో తేలియాడే దాని పరిమళం. ఇదే అర్థం. అంటే ఆ వస్తువు యొక్క నిజమైన అనుభవం. వెంటనే మన మనస్సు జ్ఞాపకాలలోకి వెళ్తుంది. గులాబీ అంటే ప్రేమకు చిహ్నం అనే ఆలోచన, లేదా చిన్నప్పుడు మన పెరట్లో పూసిన గులాబీల జ్ఞాపకం. ఇదంతా జ్ఞానం, ఆ వస్తువుతో మనకున్న అనుబంధం. చూశారా? సవితర్క సమాపత్తి అంటే ఇదే. మన ఏకాగ్రత కేవలం పువ్వుమీద లేదు. గులాబీ అనే పేరు, దాని సువాసన అనే అనుభవం, ప్రేమ అనే జ్ఞాపకం, ఈ మూడు కలిసిపోయి ఉంటాయి. మనసు ఒక వస్తువుని ఇలా సంపూర్ణంగా హత్తుకోవడమే సవితర్క. మరి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలో ఒక చిన్న అభ్యాసంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఒక నెమ్మదైన, లోతైన శ్వాస తీసుకోండి. ఏమీ సాధించాలని ప్రయత్నించవద్దు. కేవలం మీ చుట్టూ ఉన్న ఏదైనా ఒక చిన్న వస్తువుని ఎంచుకోండి. అది మీ చేతిలో ఉన్న కప్పు కావచ్చు, లేదా ఒక పువ్వు కావచ్చు. దాన్ని ప్రేమగా గమనించండి. మొదట దాని పేరు మనసులో మెదులుతుంది, రానివ్వండి. తర్వాత దాని రూపాన్ని, స్పర్శను, గుణాలను గమనించండి. ఆ తర్వాత దాని గురించిన ఆలోచనలు, జ్ఞాపకాలు వస్తాయి. వాటిని కూడా ఆపకండి. ఏ తీర్పు లేకుండా ఒక సాక్షిలా ప్రేమతో గమనిస్తూ ఉండండి. అంతే. ఇదే సవితర్క అభ్యాసం. చాలా సులభం కదూ? మరి మనస్సు ఈ పేరు, అనుభవం, జ్ఞాపకం అనే 3 పొరలను కూడా దాటి కేవలం ఆ వస్తువులోనే నిశ్శబ్దంగా లీనమైపోతే ఎలా ఉంటుంది? ఆ స్థితి ఎలా ఉంటుందో అదే మనం తరువాతి సూత్రంలో తెలుసుకోబోయే అద్భుతం. ఈ జ్ఞానాన్ని నాతో కలిసి పంచుకున్నందుకు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మాటలు మీ మనస్సుకి కొంచెమైనా శాంతినిచ్చి ఉంటే, ఈ పవిత్ర యాత్ర మనందరం కలిసి కొనసాగించడానికి దయచేసి లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవటం పరిగణించండి. ఈ ప్రయాణంలో మీ ఉనికి మాకు ఎంతో విలువైనది. వెళ్లే ముందు ఒక చిన్న ఆలోచన. ఈరోజు మీ జీవితంలోని ఏ ఒక్క వస్తువునైనా సరే ఈ సంపూర్ణమైన, సున్నితమైన ఎరుకతో గమనించగలరేమో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈ పవిత్ర స్థలం మీ అంతరంగ శాంతి కోసమే నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగు ప్రేమతో సృష్టించింది. మీ మనస్సు ఏకాగ్రతలో నిశ్చలత్వాన్ని కనుగొనాలి. మీ హృదయం ఈ జ్ఞానం యొక్క శాంతిని అనుభవించాలి. మీరు ఎల్లప్పుడూ ప్రేమతో నిండిన ఎరుకలో సురక్షితంగా ఉండాలి. ఓం శాంతి శాంతి శాంతి.